మాఘశుక్ల పంచమిని మాఘ పంచమి అని, శ్రీ పంచమి అని, వసంత పంచమి అని, మదన పంచమి అని పిలుస్తారు. జీవితం అనే పాఠశాలలో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా నిరంతరమైన విద్యార్థులమే. జ్ఞాపక శక్తి పెరగాలన్నా, బుద్ధి వికసించాలన్నా, వాక్చాతుర్యం అంటే మాట్లాడే విధానమైనా సరే ప్రతి ఒక్కరికి నచ్చాలన్నా కూడా ఆ సరస్వతీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా కావాలి. మరి ఈ శ్రీ పంచమి వేళ సరస్వతీదేవి అమ్మవారిని ఏ విధంగా ఆరాధన చేయాలి, పాటించవలసిన నియమాలేమిటి, పూజ విధి విధానం గురించి, అలాగే సరస్వతి అమ్మవారిని పూజించేటప్పుడు చదవలసిన మంత్రం ఏమిటి, ఈ రోజున చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం ఏ సమయంలో చేయించాలి, ఏ వయసు పిల్లలకి అక్షరాభ్యాసం చేయించవచ్చు, 2025 సంవత్సరంలో శ్రీ పంచమి ఏ తేదీన వచ్చింది అనగా ఫిబ్రవరి 2వ తారీఖున లేదా ఫిబ్రవరి 3వ తారీఖున చాలామంది సందేహం కూడా ఉందండి. పంచమి తిథి యొక్క సమయాలు కనుక తెలుసుకున్నట్లయితే పూజ ఏ రోజు చేసుకోవాలనే విషయం చాలా తేలికగా అర్థమవుతుంది. ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలండి. అదేమిటి అంటే దసరా నవరాత్రులలో మూల నక్షత్రం రోజు సరస్వతీదేవి అమ్మవారిని పూజిస్తాం కదా. మరలా శ్రీ పంచమి రోజు ఎందుకు పూజ చేయాలి అంటే దసరా నవరాత్రులలో కనకదుర్గ అమ్మవారి సరస్వతీదేవి అమ్మవారి అవతారం ఎత్తారట. కాబట్టి పూజ చేసిన అమ్మవారిని పూజించినట్లుగా ఉంటుందండి. మరి శ్రీ పంచమి రోజున సరస్వతీదేవి అమ్మవారిని పూజ ఎందుకు చేయాలి అంటే ఈ రోజున అమ్మవారు పుట్టినరోజు అనగా జన్మదినంగా జరుపుకుంటారండి. సరస్వతీదేవి అమ్మవారు అసలు ఎలా జన్మించారు అంటే బ్రహ్మదేవుడి యొక్క కంటి బిందువు నుండి జన్మించారు అని మన పురాణాలే చెప్తున్నాయి. ఇంకా అక్షరాభ్యాసం ఈరోజు చేయించాలన్నా ఈరోజు చాలా మంచిదిగా భావిస్తారు. అలాగే కళలు నేర్చుకోవాలన్నా అంటే ఏదైనా కోర్సు నేర్చుకోవాలన్నా కూడా ఈరోజు స్టార్ట్ చేయవచ్చు. ఇంత విశిష్టత కూడుకున్నటువంటి ఈరోజు 2025 సంవత్సరంలో ఏ తేదీన వచ్చింది, పూజా సమయాలు గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం శిశిర ఋతువు శుక్లపక్షం పంచమి తిథి 2025 సంవత్సరంలో ఫిబ్రవరి 2వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 12:30 నుండి ప్రారంభమై ఫిబ్రవరి 3వ తారీఖు సోమవారం ఉదయం 10:15 వరకు ఉంటుందండి. సూర్యోదయం ప్రకారంగా ఏ తిథి సమయం అయితే ఉంటుందో ఆ తిథిని మనం లెక్కలోకి తీసుకొని ఆ రోజునైతే మనం పండుగను జరుపుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రకారంగా చూసుకున్నట్లయితే 2025 సంవత్సరంలో వసంత పంచమి పండుగ ఎప్పుడు వచ్చింది అంటే ఫిబ్రవరి 3వ తారీఖు సోమవారం రోజున జరుపుకోవాలి. ఈ రోజున రేవతి నక్షత్రం రాత్రి 2:30 వరకు ఉంటుంది. తదుపరి అశ్వి నక్షత్రం వస్తుంది. ఈ రోజున సరస్వతీదేవి అమ్మవారిని ఆరాధన చేయవలసిన పూజా సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందంటే ఉదయం 3:30 నుండి అంటే బ్రహ్మముహూర్తం నుంచి కూడా ఉదయం 10:30 లోపు పూజన అనేది ముగించవచ్చండి. ఈ సమయం చాలా మంచిగా ఉంది కాబట్టి వీలైతే ఈ సమయంలో పూజ చేయడానికి ప్రయత్నించండి. లేదా సాయంత్రం వేళ అయినా సరే పూజ అనేది చేయవచ్చు. ఒకసారి పూజా తిథి సమయం అనేది ఉదయం వేళ మొదలైన తర్వాత ఆ రోజంతా కూడా మంచిదేనండి. ఈ రోజున రాహుకాలం, యమగండం, వర్జ్యం ఇవన్నీ ఏమీ చూడరు. ఈ రోజంతా మంచిదే. కాబట్టి అక్షరాభ్యాసం చిన్నపిల్లలకి చేయించేటప్పుడు ఈ సమయంలో కనుక చేయించినట్లయితే చాలా అంటే చాలా మంచిదండి. అలాగే మరి అక్షరాభ్యాసం ఏ వయసు పిల్లలకి చేయించాలి అంటే 3 సంవత్సరాల లోపు పిల్లలకైతే అక్షరాభ్యాసం చేయించాలండి. పిల్లల చేత అక్షరాభ్యాసం చేయించిన తర్వాత పిల్లలకి ఎంత ఇష్టమైనటువంటి పెన్సిల్ బాక్సెస్ కానీ లేదా స్లేట్లు కానీ ఇవి ఏమైనా సరే దానం చేయిస్తే చాలా అంటే చాలా మంచిది. మరి ఇంటి వద్దనే పిల్లల చేత పూజ ఎలా చేయించాలండి అంటే చాలా తేలికగా సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం పూజనైతే ఈ విధంగా చేయండి. ఉదయాన్నే నిద్ర లేచి తలంట స్నానం చేసి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకుని ఈరోజు పిల్లల చేత మీరు తల్లిదండ్రుల పక్కనే ఉండి పిల్లల చేత పూజ చేపిస్తే చాలా మంచిది. తూర్పు ఈశాన్య మూలగా ఆ ప్రదేశం అంతా కూడా ముందుగా నీటితో శుభ్రం చేసి ఆ తర్వాత పసుపుతో అలికి అష్టదళ పద్మ ముగ్గు వేసి స్వామివారి పాదాలు కూడా వేసి ఒక పీటను ఏర్పరచండి. పీట మీద ఒక వస్త్రం పరిచి వస్త్రం పైన అమ్మవారి యొక్క పటాన్ని పెట్టండి. సరస్వతీదేవి అమ్మవారికి తెలుపు రంగు అంటే చాలా ఇష్టమట. కాబట్టి అమ్మవారు కలువ పువ్వులోనే కూర్చొని ఉంటారు. కాబట్టి తెలుపు రంగు చీరను కట్టుకుని ధరించి మనకి దర్శనమిస్తారు. అందుకుగాను పిల్లల చేత మీరు కూడా తెల్లని వస్త్రాలు ధరించి అమ్మవారిని పూజించండి. అలాగే అమ్మవారి పటానికి కూడా తెల్లని పువ్వులు ఉంటే మాలగా చేసి అలంకరణ చేయండి. అలాగే అమ్మవారికి దీపారాధన చేసి ముందుగా గణపతి ప్రార్థన చేసి ఆ తర్వాత అమ్మవారి యొక్క అష్టోత్తరం అంటే సరస్వతీదేవి అమ్మవారి యొక్క అష్టోత్తరం చదవాలి. అష్టోత్తరం చదువుతూ మీకు వచ్చినటువంటి అమ్మవారి యొక్క నామాలు కూడా చదువుతూ అమ్మవారిని అర్థించి ప్రార్థించి పూజించాలండి. అలాగే పిల్లల చేత కూడా పువ్వులను వేయిస్తూ పూజ అది చేయించాలి. ఇంకా అమ్మవారి దగ్గర ఈ మంత్రం కూడా చదవండి. యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత
నమస్తస్యే 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 నమో నమః అంటూ అమ్మవారి ముందు చక్కగా ఈ చిన్న మంత్రాన్ని చదువుతూ పూజ అయితే చేయవచ్చు. లేదా పిల్లలని ఓం సరస్వతి దేవియే నమః అంటూ పిల్లల్ని 10 సార్లు లేదా 11 సార్లు అమ్మవారి ముందు ఒక్కొక్క పుష్పాన్ని ఉంచి ఈ మంత్రాన్ని చదవమనండి. ఈ పూజను పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా చేయవచ్చు. అంటే పెద్దవాళ్ళు ఎందుకు అంటే పిల్లలకైనా పెద్దవారికైనా సరే వాక్సిద్ధి కావాలి. ఎందుకు అంటే ఒకరు మనకి శత్రువు అవ్వాలన్నా, ఒకరు మనకి మిత్రులు అవ్వాలన్నా కూడా మనం మాట్లాడే విధానం కరెక్ట్‌గా ఉండాలి. ఒక టీమ్‌ని లీడ్ చేయాలన్నా కూడా ఒక లీడర్‌కి ఉండేటటువంటి ఒక మంచి వెపన్ నోరు మాత్రమే. అంటే మాట్లాడే విధానం. అటువంటి వాక్చాతుర్యాన్ని అమ్మవారు అపారంగా మనందరికి కూడా ప్రసాదిస్తుందండి. కాబట్టి అటువంటి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి పిల్లలైనా సరే, పెద్దవాళ్ళైనా సరే అమ్మవారిని ఆరాధన చేయవచ్చు. ఈ పూజా విధానంలో ఉపవాసం ఉండాలని నియమమైతే లేదండి. అలాగే పూజలో పుస్తకాలు, పెన్నులు కూడా అమ్మవారి ముందు ఉంచి నమస్కరించుకొని ఇప్పుడు మనకి రాబోయే రోజుల్లో కూడా ఎగ్జామ్స్ అవి పిల్లలకు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ పెన్నులతోనే పిల్లలకి ఎగ్జామ్స్ రాయమని కూడా ఆ పెన్నులైతే ఇవ్వవచ్చండి. లేదా ఎవరికైనా సరే బహుకరణ కూడా చేయవచ్చు. ఈరోజు నాన్ వెజ్ అది తినకూడదు. సరస్వతీదేవి అమ్మవారు వసంత పంచమి రోజు జన్మించారని, అలాగే ఈ రోజున అమృతం కోసం దేవదానవులు పాలకడల్ని చిలుకుతుండగా ఈ రోజున శ్రీ మహాలక్ష్మీదేవి కూడా ఆవిర్భవించిందని, అందుకే దీనిని మదన పంచమిగా కూడా పిలుస్తారు. శుభకార్యాలు నిర్వహించేందుకు వసంత పంచమి చాలా మంచి రోజుగా భావిస్తారండి. ఈ రోజు కొన్ని వస్తువులు ఇంటికి తీసుకురావడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని కూడా చాలామంది నమ్ముతారు. ఈ రోజున చాలామంది కూడా గృహప్రవేశం, నామకరణం, పెళ్లి, షాపింగ్ చేస్తారు. ఈ రోజు వివాహం చేసుకుంటే సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయి. ఆ దంపతుల బంధం 7 జన్మల పాటు ఉంటుందని నమ్ముతారు. వసంత పంచమి రోజు నెమలి మొక్కను ఇంటికి తీసుకువచ్చి నాటడం వల్ల మంచి జరుగుతుందని కూడా నమ్ముతారు. ఈ మొక్కని ఇంటి తూర్పు దిశలో నాటాలి. ఇంట్లో ఈ నెమలి మొక్కను నాటితే పిల్లలకు చదువు మీద ఆసక్తి కలుగుతుందని కూడా చెప్తారు. ఇంకా ముఖ్యంగా సంగీతంపై ఆసక్తి ఉన్నవారు వసంత పంచమి రోజున సంగీత వాయిద్యాలు కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావచ్చు. ఇంకా ఇలా చేస్తే సరస్వతీదేవి అమ్మవారు ఎంతో సంతోషిస్తుందని కూడా చెప్తారు. ఈరోజు భూమి లేదా వాహనం కొనుగోలు చేయటం చాలా మంచిదిగా భావిస్తారు. వసంతం అంటే అందరికీ ఎనలేని ఆనందాన్ని ఇచ్చేది. ఇదే సమయంలో కొత్త ధాన్యం ఇంటికి వచ్చే రోజులు కాబట్టి బియ్యంతో పాటు పాయసం వండి నైవేద్యంగా పెడతారు. ఇంకా తెల్లటి పదార్థాలను అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. దీపదూప నైవేద్యాలు సమర్పించి అమ్మవారికి అనుగ్రహం కోసం అమ్మవారి ముందు సాష్టాంగ నమస్కారం పడి నమస్కరించుకోవాలి. కాబట్టి మేము చేసేటటువంటి ఏ చిన్న చిన్న తప్పులైనా సరే బిడ్డల వల్ల మమ్మల్ని క్షమించి కాపాడి రక్షించు తల్లి అని నమస్కరించుకొని పూజను ముగించాలి. మరి సోమవారం వేళ ఈ పూజా విధానాన్ని ఉదయం వేళ ఆచరించినప్పటికీ కూడా ఉదయం, సాయంత్రం వేళ కూడా పూజ అయితే చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఇంట్లోనూ పూజ చేయవచ్చు. ఇంట్లో పూజ చేయడం కుదరని వారు అమ్మవారి యొక్క గుడికి వెళ్ళి అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం అమ్మవారికి దర్శించుకొని ఈ రోజున అమ్మవారికి నమస్కరించుకోవచ్చండి. ఈరోజు యమగండం, రాహుకాలం, వర్జ్యం ఇటువంటివి ఏమీ చూడరండి. కాబట్టి ఏదైనా మీరు స్థలాలు కనుక కొనాలనుకుంటే ఈరోజు చాలా అంటే చాలా మంచి రోజు. ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం. మీ అందరికి కూడా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా మీకు పూజలో డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. తప్పకుండా మీకు సమాధానం చెప్తాను. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను. అప్పటి వరకు నమస్కారం.